కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వైసీపీ యువనేత మనోజ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను ఆయన కొనియాడారు. అలాగే ఆదోని నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని మనోజ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాబోయే 2024 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజశేఖర రెడ్డి గారంటే ఒక వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరికి గుండె చెప్పుడుగా మారిపోయినట్లు అది ఈ రోజు వరకు మనం చూస్తూ వస్తా ఉన్నాము. ఎందుకంటే 2003లో పాదయాత్ర చేపట్టి పేద ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయో ఆయన తెలుసుకుంటూ ముందుకు పోతూ 2004లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకొస్తాను, ప్రజలకు మంచి చేస్తాననే విధంగానే ఆ రోజు ప్రజల్లోకి వెళ్ళి చెప్పడంతో 2004లో ప్రభుత్వం వచ్చింది. అనేక సంక్షేమ పథకాలని బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి అందరికీ కూడా అందిస్తూ రాజశేఖర రెడ్డి గారు ముందుకు పోయినారు ఆ రోజుల్లో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిండేది ఒకటి కాదు, పేద ప్రజలు చదువుకోవాలని ఫీ రీఎంబర్స్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేశారు. అదేవిధంగా పేదలకు హాస్పిటల్ పోతే రూపాయి ఖర్చు లేకుండా అన్ని ఆపరేషన్లు అయితేనేమి, మనం చేయగలిసిన గుండె చప్పులు ఏవైతే మనం నిలబెట్టగలుగుతామో వాటన్నిటిని కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు, నీటికి కూడా జలయజ్ఞాలు కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోనే ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా 2009లో మళ్ళీ అదే స్ఫూర్తితో మేము ప్రజలకు మంచి చేశామనే ధైర్యంతోనే ఆయన 2009లో కూడా తిరిగి మళ్ళీ అధికారంలోకి